విలేజ్ హెల్త్ క్లినిక్లలో డాక్టర్లపై విరుచుకుపడి నోటి దురుసుతో ప్రవర్తించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మళ్ళీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నోటికి పని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపర్తి సిఐ పైన నువ్వు చిల్లరగాడివి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన నోటికి హద్దు పద్దు లేకుండా పోతా ఉంది. ఒక మంత్రి పదవిలో ఉంటూ బాధ్యతాయుతమైన పదవుల్ని అనుభవిస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, నోటికొచ్చినట్లు అధికారులను దూషించడం ఈయనకు అలవాటుగా మారిపోతుంది. ప్రభుత్వం ఈయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తగిన విధంగా ఈయనపై చర్యలు తీసుకొని ఈయనకు గట్టి సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇంతకీ సత్యకుమార్ యాదవ్ గారు ఎందుకు ఆయన నోటికి పని చెప్పారు, అసలు జరిగిన సంఘటన వివరాలను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రోజు చిల్లర తీసుకునే చిల్లరగాడివి అంటూ అనంతపురం జిల్లా తాడిపర్తి సిఐ సాయి ప్రసాద్ పట్ల ఫోన్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సిఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషయం ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో తాడిపర్తి పట్టణంలో పిహెచ్పి నాయకులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో స్టేషన్కు వచ్చిన ఏఎస్పీ రోహిత్ కుమార్ ఇది గమనించి బాణసంచా కారణంగా వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని, పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిఐ సాయి ప్రసాద్ను ఆదేశించారు. సిఐ అక్కడికి వెళ్లి సంబరాలు చేసుకున్న వాళ్ళని అనుమతి లేదని స్టేషన్కు రావాలన్నారు. ఈ క్రమంలో విహెచ్పి నాయకుల్లో ఒకరు సిఐ కాలర్ పట్టుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో వారిని బలవంతంగా స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ విహెచ్పి నేతల్లో ఒకరు మంత్రి సత్యకుమార్కు ఫోన్ చేసి సిఐకు ఇవ్వగా రోజు చిల్లర తీసుకునే చిల్లరగాడివి అంటూ సిఐను మంత్రి దూషించినట్లు తెలిసింది. ఫోన్ పెట్టేసిన వెంటనే సిఐ నేనేమి చిల్లర తీసుకునేవాడిని కాదు, నన్ను వేరే స్టేషన్కు మార్చుకోమనండి, 5 నిమిషాల్లో వెళ్ళిపోతా, పోస్టు పీకి పడేస్తే టీ కొట్టు పెట్టుకుని బతుకుతాను అంటూ మీ అందరిపై కేసు బుక్ చేసి పడేస్తా, అధికారం ఉంది కాబట్టి కేసు మూసేసుకుంటారు, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి పడేస్తా, ఏం చేస్తారు అంటూ విహెచ్పి నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు. అదే అండి సంఘటన. నోటికి ఎంత వస్తే అంత ఉద్యోగులపై మాట్లాడకూడదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా అధికారులతో మాట్లాడాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, మంత్రులు ముఖ్యంగా తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు ఇష్టానుసారం వాళ్ళ కార్యకర్తలను అడ్డు అదుపు లేకుండా రోడ్లపై వాళ్ళు యథేచ్ఛగా వదిలేసి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే పోలీస్ అధికారులు వాళ్ళని వారించకూడదా? వారిస్తే తప్ప బాణసంచా కాల్చినప్పుడు అక్కడ వెళ్ళే వాహనదారులకు, పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగితే, వాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగితే ఎవరు దానికి కారణం? సెలబ్రేషన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. సెలబ్రేషన్ చేసుకునే విధానం మన ఇంటి 4 గోడల మధ్యలో చేసుకోవాలి. రోడ్లోకి వచ్చి చేసుకోవాల్సిన అవసరం లేదు. రోడ్లోకి వచ్చి చేసుకోవాలంటే ఏ తినుబండారాలు, ఏ తీపిని 10 మందికి పంచాలి, మీ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలి. అంతేగాని రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా బాణసంచా కాలుస్తుంటే వాళ్ళను వారించటం ఆ సిఐ చేసిన తప్ప? సిఐ చేసిన తప్పుకి మీ కార్యకర్త మంత్రి గారికి ఫోన్ చేస్తే నోటికి వచ్చినట్లు నోటికి పని చెప్తూ ఉంటే ఇంకా అధికారులకు ఏం విలువ ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. వెంటనే ప్రభుత్వం మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిపై యాక్షన్ తీసుకోవాలి. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని వెంటనే రాజీనామా చేయమని ఈ వీడియో ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి మంత్రుల వల్ల రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పుతుంది, ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది, అధికారులకు అసలు విలువ లేకుండా పోతుంది.